ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లి 100 రోజులు పూర్తయింది. ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ దాఖలు చేశారు. కానీ రౌజ్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ను తిరస్కరించింది. మద్యం కుంభకోణంలో కవిత కీ రోల్గా వ్యవహరించారు. తిహార్ జైల్లో ఉన్న కవితను ఇప్పటికే కేటీఆర్ 3 సార్లు మీట్ అయ్యారు. కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవితను ఒక్కసారి కూడా మీట్ కాలేదు. హరీష్ రావు ఒకసారి ములాఖాత్ అయ్యారు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు కాలేదు. ఇటీవల మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి కవితను తిహార్ జైల్లో కలిశారు. కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుందన్న విషయంపై బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో సైతం బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత జైలుకు వెళ్లి 100 రోజులు పూర్తవుతుంది. అయితే ఏంటి అసలు బెయిల్ వస్తుందా రాదా? రౌజ్ అవెన్యూ కోర్టు ఆమె ఎప్పుడు బెయిల్ కి అప్లై చేసినా తిరస్కరిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ గురించి ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. దానిలో భాగంగా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారంటూ కవితపై ఆరోపణలు రావడం, కవితకు సంబంధించిన వ్యాపార భాగస్వాములందరూ కూడా ఈడీ, సిబిఐ వద్ద వాంగ్మూలం ఇవ్వడం, కొంతమంది అప్రూవర్గా మారడం, ఇదంతా కూడా జరిగిన తర్వాత కవిత కీలకంగా వ్యవహరించారనేది ఈడీ వద్ద కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే మార్చి 15వ తేదీన హైదరాబాద్లో కవితను తన నివాసానికి వెళ్లి సెర్చ్ వారెంట్ పేరుతో కవితను విచారించి తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆ తర్వాత 5 గంటల 20 నిమిషాలకు కవితను అరెస్ట్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు కవితకు తెలియజేశారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి. తర్వాత 16వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో ఉదయం 11 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేశ ముందు ఈడీ అధికారులు కవితను హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తిహార్ జైలుకు తరలించారు. తిహార్ జైలు ఉండగానే సిబిఐ కూడా కవితను విచారించేందుకు పర్మిషన్ తీసుకుంది. 5వ తేదీన అప్లికేషన్ దాఖలు చేశారు. 6వ తేదీన విచారించారు. 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. మరో 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఇలా కస్టడీ పొడిగిస్తూ ఉన్నారు. మధ్యలో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ తన కుమారుడి పరీక్షలు ఉన్నాయి కాబట్టి కుమారుడికి అంటే ఒక పిల్లవాడికి తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి ఆ పరీక్షల నేపథ్యంలో ఇటు కవిత కుమారుడు చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇటు మరోవైపు సిబిఐ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో 2 బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగించాలని తెలిపిన నేపథ్యంలో ఇక 2 బెయిల్ పిటిషన్లు కూడా విచారించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ఏప్రిల్ 23వ తేదీన 2 బెయిల్ పిటిషన్లు కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ ఇరువురి వాదనలు విన్న తర్వాత ఇటు ఈడీ, సిబిఐ అలాగే కవిత తరపున న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ప్రజెంట్ కవిత బెయిల్ బాల్ అనేది కోర్టులో ఉంది. తీర్పును రిజర్వ్ చేశారు. ఢిల్లీ కోర్టులో ఉంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటిషన్కు సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు. ఇక కవితకు సంబంధించి కవితను ఎవరు కలుస్తున్నారు, ఎవరు కలవడం లేదు, ఎవరు పరామర్శిస్తున్నారు, ఎవరు పరామర్శించడం లేదు అనేది ఒక విషయానికి వస్తే ప్రధానంగా మొదటి నుంచి కూడా కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి పలుమార్లు హరీష్ రావు, కేటీఆర్, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, అనుచర వర్గం, కవిత అభిమానులందరూ కూడా కొంతమంది తిహార్ జైలుకు వెళ్లి ములాఖాతుల భాగంగా కలుస్తూ ఉన్నారు. మరికొంతమంది కవితను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చే సందర్భంలో కవితను కలుస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో కూడా కవితను
రౌజని కోర్టులో కలిసేందుకు వస్తున్న సందర్భంలో ఇటు న్యాయమూర్తి కావేరి బవేజా కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే హాజరుపరచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే దానికి ప్రధాన కారణం సిబిఐ కస్టడీలో ఉండగా సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత రౌజని కోర్టుకు వచ్చిన సందర్భంలో కవిత మీడియాతో మాట్లాడుతూ జస్ట్ కోర్టు హాల్ దాటి బయటకు వస్తున్న సందర్భంలోనే 1 ఫీట్ బయటకు వస్తున్న సందర్భంలోనే ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ ఏదైతే ప్రశ్నలు ఏదైతే ఆరోపణలు చేస్తుందో అక్కడ సిబిఐ కూడా అదే ప్రశ్నలు అడుగుతుంది. గత 2 సంవత్సరాలుగా అడిగిన ప్రశ్నలని అడుగుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు వెనకే ఉన్న న్యాయమూర్తి కావేరి బవేజా చెవిన పడడం, దానికి సంబంధించి సంతకాల సేకరణ కోసం వెళ్ళిన సందర్భంలో కవిత న్యాయమూర్తి మోహిత్ రావుకు ఒక వార్నింగ్ అనేది సున్నితంగా ఇచ్చారు. మరలా కోర్టు హాల్లో మాట్లాడితే మాత్రం కోర్టుకు రానివ్వను, డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తిహార్ జైలు నుంచి హాజరుపడతారంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే తరువాత 2 సార్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కవితను రౌజని కోర్టుకు రాకుండా తిహార్ జైలు నుంచే తిహార్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో తర్వాత 2వసారి ఆ కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులను కలవాలి, తన కుమారులను కలవాలి, తన సిస్టర్స్ని కలవాలని కోరిన నేపథ్యం అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యంలోనే మళ్ళా బయట ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే పర్మిషన్ ఇస్తారని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత వచ్చిన సందర్భంలో కుటుంబ సభ్యులను అందరినీ కలిసారు. సందర్భంలో వారి చెల్లెళ్ళు కానీ కుమారులు ఇద్దరు, ఆమె భార్య, మరోవైపు ఇతర అనుచర వర్గం అని కూడా వచ్చిన సందర్భంలో వారందరూ కూడా కలిశారు. ఇక తర్వాత ఇక్కడ కలవడం ఒక ఎత్తైతే ములాఖాతులో భాగంగా తిహార్ జైలుకి వెళ్ళి కలవడం ఒకటి. మొదటి నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు, వారి భర్త కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ వెళ్ళి మాత్రమే కలుస్తున్నారు. రీసెంట్గా కేటీఆర్ ఒకసారి కలిశారు. తర్వాత మాజీ మంత్రులు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఉన్న సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తిహార్ జైలు వెళ్ళి కలిశారు. ములాఖాతులో భాగంగా మరికొంతమంది వెళ్ళి కలుస్తూ వస్తున్నారు. బాల్క సుమన్ కానీ, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వినోద్, అలాగే పలువురు వెళ్ళి కవితను తిహార్ జైలు కలుస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవితతో ములాఖాత్ అయిన సందర్భాల్లో ఇటు తిహార్ జైలుకి వెళ్ళడం కానీ, మరోవైపు రౌజని కోర్టుకు వచ్చి అక్కడ కలవడం కానీ ఇప్పటి వరకు ఎటువంటిది జరగలేదు. కేవలం ఇక్కడ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత కాలు జారిపడడం, అక్కడ అనారోగ్య సమస్యలు రావడం వల్ల కొంత కలవలేకపోయారనేది ఒక వార్త అయితే, మళ్ళీ ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగోలేదు, మానసికంగా ఆయన బయట తిరగలేకపోతున్నారనేది మరోవైపు కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానిలో భాగంగా కవితను కలిసేందుకు ఆయన వెళ్ళలేకపోతున్నారు అనేది ఒక విమర్శ అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ రాజకీయంగా కవిత భవిష్యత్తు ఏంటి, తెలంగాణలో బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి అనే దానిపై ఇప్పుడు 2 కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో ఫామ్ హౌస్లో ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి వచ్చి వ్యవహారం అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వచ్చారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌస్లో అయితే బీజేపీకి సంబంధించిన కొంతమంది స్వామీజీలు ఇటు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది రీసెంట్గా రాధాకృష్ణన్ను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. దానిలో భాగంగా ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులు చూశాయి. దానిలో భాగంగానే రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ ఎమ్మెల్యే కొనుగోలు విషయానికి సంబంధించి బిఎల్ సంతోష్ హస్తముందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వెళ్ళారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత అక్కడ ప్రయత్నించినప్పటికీ బిఎల్ సంతోష్ ఆచూకీ దొరకలేదు. అరెస్ట్ చేయాలని ప్రయత్నించాము, కానీ అది వాయిదా పడింది అనేది ప్రధానంగా ఇటు రాధాకృష్ణరావు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఇక కావాలని బీజేపీ కవితను అరెస్ట్ చేసిందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కవిత కూడా బీజేపీలోకి నన్ను రమ్మన్నారు, కీలకమైన పదవి తనకు కట్టబెడతామని బీజేపీ నేతలు చెప్పారు, నేను వెళ్ళలేదు, అందుకని నన్ను అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా కవిత గతంలోనూ అరెస్ట్ కాకముందు చెప్పారు. అరెస్ట్ అయిన తర్వాత కూడా రౌజని కోర్టుకు వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అంటే ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అనేది బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, మరోవైపు ఒక 15 రోజుల క్రితం జరిగిన అంటే ఫలితాలకు ముందు జరిగిన ఏదైతే ఉన్నాయో 4వ తారీఖు ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్లో జరిగిన ఎలక్షన్ సంబంధించి కూడా లోక్సభ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందంతో ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అక్కడ మొత్తం అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు అక్కడ ఓటమి చవి చూస్తుందని మొదటి నుంచి గ్రహించిన కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేయాలనేది మొదటి నుంచి, అంటే తన కూతురుని ఈ కేసు నుంచి బయటపడేసుకోవాలంటే ఇక్కడ రాజకీయంగా గెలవలేకపోయినప్పటికీ కూడా ఏదైతే బీజేపీ వీక్ ఉందో అక్కడ సపోర్ట్ చేయడంలో కనీసం బీజేపీ గెలుస్తుంది అనేది మొదటి నుంచి లోపాయికార ఒప్పందం చేసుకున్నారు. దానిలో భాగంగానే
అక్కడ 8 సీట్లు వచ్చాయి. తర్వాత ఎలాగైనా కవితకు బెయిల్ వస్తుందనేది వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంట్గా జరిగిన పరిణామాలు ఒకసారి చూసుకుంటే కనుక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొదటి నుంచి కీలకంగా వ్యవహరించారు. ఇటు కవితను అరెస్ట్ చేసిన వారం రోజులు అంటే 5 రోజులకు 15వ తేదీన కవితను అరెస్ట్ చేశారు, 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఇక రీసెంట్గా 2-3 రోజుల క్రితం రౌజోని కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి న్యాయ బిందు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ₹1,00,000 బాండ్ పూచికత్తుతో ఈ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే దీన్ని సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఈడీ తరపున న్యాయవాదులు అయితే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఏదైతే లోకల్ కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును స్టే విధించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై విచారణ చేసిన న్యాయమూర్తులు ద్విసభ్య ధర్మాసనం ఇది కూడా వెకేషన్ బెంచ్ ప్రజెంట్ వెకేషన్ హాలిడేస్ కొనసాగుతుంది. ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్ దీన్ని స్టే విధిస్తూ కూడా అంటే స్టే విధించిన దానిపై తీర్పు రిజర్వ్ చేశారు. అంటే స్టే ఎందుకు విధించాలి, ఆల్రెడీ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు విక్రమ్ చౌదరి, రితేష్ రాణా అలాగే అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలు వినిపించారు. మరోవైపు ఇటు ఈడీ తరపున ఏఎస్జీ రాజు కూడా తన వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత స్టే విధించాలా లేదా బెయిల్ ఇవ్వాలా అనే దానిపై మాత్రం ప్రజెంట్ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ తీర్పు అనేది రేపు లేదా ఎల్లుండి అంటే లాస్ట్ వీక్ శుక్రవారం విచారణ కొనసాగించిన నేపథ్యంలో నెక్స్ట్ వీక్ దీనిపై తీర్పు వెల్లడిస్తారని చెప్పి న్యాయమూర్తి తెలిపారు. దానిలో భాగంగా మరో 2 రోజుల్లోనే అంటే రేపు లేదా ఎల్లుండి స్టే విధిస్తారా లేదా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తారనేది కూడా వేచి చూడాల్సింది. ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కవితకు బెయిల్ వస్తుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తారు. కానీ వారి ఆశలపై వారి ఆస్తులు అడియాస్తులనే మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో దాన్ని స్టే విధించే విధంగా కూడా తీర్పు వెలువరించాలంటూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు కవితకు కూడా బెయిల్ వస్తుందా లేదనే దానిపై కూడా కొంచెం సంశయం నెలకొంది. మరోవైపు ఈ రోజుతో కవితకు సంబంధించి అరెస్ట్ అయ్యి ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి 100 రోజులు కంప్లీట్ కావస్తుంది. కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై ఈడీ సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్లపై కూడా తీర్పును స్వర్ణకాంత శర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తాయి, కవితకు కూడా బెయిల్ వస్తుందనేది ప్రధానంగా వారందరూ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ ఏం జరగబోతోంది, కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా చూడాల్సింది. కానీ మనం ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్కి సంబంధించి కేసు మొదలైనప్పటి నుంచి కూడా 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ మొదలైనప్పటి నుంచి దాంట్లో అరెస్టులు జరిగినప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి కూడా 3 నెలల లోపు ఎవరికి బెయిల్ మంజూరైన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. దాదాపు 6 నెలల లోపు మాత్రమే 6 నెలల వరకు ఎవరికి బెయిల్ లభించలేదు. ఇటు రాజ్యసభ ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ కూడా 6 నెలల తర్వాతనే ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీస్ కేసులో ఈడీ కేసులో కూడా బెయిల్ లభించింది. ఇప్పుడు కవితకు బెయిల్ లభిస్తుందా లేదని చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఒక తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వచ్చిన తర్వాత కవితకు బెయిల్ వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు తీహార్ జైల్లో ఉన్న కవితను ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు కలవలేదు అనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. కానీ ఇటు రాజకీయంగా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ మొత్తం కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారు ఎమ్మెల్యేలందరూ కూడా ఎవరికి వారు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు, వివిధ పార్టీలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కవిత భౌతికం ఏంటి అనే దానిపై కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ప్రసూన. థ్యాంక్ యూ శివ.